అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. ప్రస్తుతం అయితే ఆ రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకైతే స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా కానీ ప్రస్తుతం అయితే వాటిపైన అయితే గట్టి నిఘా అయితే పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే రోడ్డు ప్రమాదాలు అయితే అధికంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా పోలీసులు అయితే ప్రతి వాహనం అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం గంగాధరలో ఉన్నాము. మనతో పాటు అభిలాష్ ఉన్నారు, ఎస్ఐ అయితే. ప్రస్తుతం అయితే ఒకసారి వారితో అయితే మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి డ్రైవ్ నిర్వహిస్తున్నారు సార్? ముఖ్యంగా నమస్కారం. ఈ యాక్సిడెంట్స్ అనేవి కరీంనగర్ జగిత్యాల హైవే అనేది చాలా నేరోగా ఉండడం వల్ల బాగా మనకు యాక్సిడెంట్స్ ఉన్నాయి. సో మనము బ్లాక్ స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేసినాము. ఈ బ్లాక్ స్పాట్స్ దగ్గర ఏంటంటే మెయిన్గా వాళ్ళకు ఒక కాషనరీ బోర్డ్స్ పెడుతున్నాం. పెట్టడమే కాకుండా ఆ ప్లేసుల్లో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా విస్తృతంగా ప్రతి దగ్గర కూడా మనము చేపడుతున్నాం. అలానే ఎక్కడైతే మద్యం తాగి వెహికల్ నడుపుతున్నారో వాళ్ళకు కూడా మనం క్లియర్ కట్గా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. అలానే కాకుండా మెయిన్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రతి పాయింట్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్స్కి ఎక్కువ ప్రోన్ అయ్యే అవకాశం ఉందో అక్కడ మనం క్లియర్ కట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెట్టి ఆ వెహికల్స్ని సీజ్ చేసి దాని ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల యాక్సిడెంట్స్ అనేవి కొంచెం మినిమైజ్ అవ్వడానికి 100% ఆవశ్యకత ఉంది. ఈ విధంగానే కాకుండా తరచుగా అంటే ఒక బ్లాక్ స్పాట్స్ అనే కాకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కడన్నా వెహికల్స్ రోడ్డు మీద రాంగ్ పార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే వెహికల్స్ ఫాస్ట్గా రావడం వల్ల అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది మెయిన్గా ఎక్కువ మంది రోడ్డు మీద ఉండకుండా గ్యాదరింగ్స్ లేకుండా కూడా మనం చర్యలు చేపడుతున్నాం. ఓకే సార్, అంటే ప్రస్తుతం అయితే వాళ్ళైతే ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అయితే కరీంనగర్లో అయితే ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అయితే వాళ్ళైతే తనిఖీలు అయితే చేయడం జరిగింది. స్కూల్ వ్యాన్కి సంబంధించి ఫిట్నెస్ కావచ్చు, అంతేకాకుండా డ్రైవర్లకు సంబంధించి ఇంతకుముందు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పేసి సైతం చేయడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతవరకు గాంజా కావచ్చు, అంతేకాకుండా కొంత మత్తు పదార్థాల వల్ల అయితే వారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వారి వల్ల అయితే ఇతరులకు సైతం ఏంటంటే వారి కుటుంబ పెద్దలను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ అయితే గాంజా సంబంధించి అంటే ఎలా ఉంది సార్? అంటే ప్రస్తుతం పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులకు ఏ విధంగా సూచిస్తారు? అయితే ఇక్కడ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్కి సంబంధించి వితౌట్ హెల్మెట్ ఉండడం అనేది మనకు చాలా మెయిన్ ఇష్యూ అది. సో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ చూడడం, వెహికల్లో కనుక హెల్మెట్ లేకపోతే ఫైన్స్ విధించి వాళ్ళకి హెల్మెట్ కొనే విధంగా మనము ప్రోత్సాహంగా మనం చేస్తున్నాం ముందుకి. అలా కాకుండా మనము డ్రగ్స్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్సిమం ఇప్పుడైతే మాత్రం మనం రీసెంట్గా చూస్తే ఒక 3 NDPS యాక్ట్స్ అనేది కూడా మనం క్లియర్ కట్గా కేసెస్ రిజిస్టర్ చేసి బయట నుంచి గంజాయి రాకుండా 100% అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా ఇంకా మేము నిఘా అనేది పెంచినాం. ఎక్కడన్నా ఈ గంజాయి కానీ ఆ చాక్లెట్స్ ద్వారా కానీ ఇంకేదన్నా విధాలా కూడా ఈ గంజాయిని విక్రయించే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా మేము కూడా మా ఒక ఇంటెలిజెన్స్ని కూడా ఇన్ఫర్మేషన్ అనేది పెడుతున్నాం. డెఫినెట్లీ యూత్కి మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి అడిక్ట్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ గురించి ఆలోచించి దానికి ఒక్కసారి కనుక మనం అడిక్ట్ అయితే దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి ఈ యూత్కి మెయిన్గా మనం అడ్వైజ్ చేయడం ఏంటంటే ఈ చెడు అలవాట్లకు మెయిన్గా ఈ గంజాయి అనేది ఏంటంటే చాలామందికి ఈజీ థింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు అట్లాంటిది కాకుండా 100% వాళ్ళకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ఎవరైతే గంజాయి విక్రయిస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రాగేషన్ ప్లస్ ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ 100% దాని మీద ప్రత్యేక నిఘా పెట్టేసి దాని గురించి మనం ప్రయత్నం చేస్తాం. అంటే ఇటువంటి వారిపైన ఎటువంటి కేసులు అయితే కడుతున్నారు సార్? అంటే పీడీ యాక్ట్ అయితే ప్రజెంట్ అయితే నమోదు చేస్తున్నప్పటికీ ఇంకా ఎటువంటి కేసులు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? అయితే ఈ మనకు వాడుకు మీద కేసు రిజిస్టర్ చేసిన ఎవరైతే NDPS అనేది కేసు అవుతుందో వాడు మళ్ళీ వినకుండా కూడా అదే విధంగా అవుతే డెఫినెట్లీ వాడి మీద పీడీ యాక్ట్ పెట్టేసి అతని మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది మన సిపి గారి ఆధ్వర్యంలో 100% తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకైతే మనము వేరే కేసుల్లో పీడీ యాక్ట్ పెట్టినాం. మనకు NDPS యాక్ట్లో అంత విస్తృతంగా ప్రతిసారి కంటిన్యూస్గా జరిగే పరిస్థితి అయితే కనపడలేదు. డెఫినెట్లీ ఒకవేళ కనుక ఆ వ్యక్తి ఇక్కడికి మన గంజాయి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నాడు అయినా కేసు అయినా కూడా వాడు వినట్లేదంటే డెఫినెట్లీ అతని మీద పీడీ యాక్ట్ పెట్టేసి మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే దాన్ని ఫాలో అవుతాం. ఓకే, అంటే ఇంకొకటి చెప్పండి సార్, అంటే ఆటోలో సైతం పరిమితికి మించి ప్రయాణిస్తున్నా అని చెప్పేసి అయితే ఉంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అయితే వీటికి కూడా కారణం అవుతున్నాయి. అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు సమ్మక్క సీజన్ కావచ్చు, అంతేకాకుండా దర్శనానికి సంబంధించి అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే ఇటు వేములవాడ కావచ్చు ఇటు అయితే వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చాలా వరకు ప్రమాదాలకు అయితే గురవుతున్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేడారం సీజన్ స్టార్ట్ అయింది. మేడారంకి పోయే ముందు ఖచ్చితంగా కొండగట్టు
మన ప్లస్ వేములవాడ రాజన్న దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాతనే మేడారం పోతారు కాబట్టి వాళ్ళకు 100% వెహికల్లో మినిమం ప్యాసింజర్స్ ఉండే విధంగా మ్యాక్సిమం ఉండకుండా నైట్ టైమ్స్లో మెయిన్గా ఈ మాకేంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ నైట్ టైం యాక్సిడెంట్ అయి వెళ్ళిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. అయినా మనము ANPR కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసినాం మనము గంగాధర్ క్రాసింగ్లో. సో మనకు 100% ఐడెంటిఫై అవుతాయి. కానీ మేమైతే మాత్రం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈవెన్ మేము ఆటో డ్రైవర్స్ కూడా మేము క్లియర్ కట్గా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. పరిమితి మించి ఎటువంటి ప్యాసింజర్ని కూడా ఎక్కించుకోవడానికి లేదు. ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ ఫైన్స్ ఇంపోజ్ చేస్తామని కూడా చెప్పినాం. ఇక వాళ్ళు ఏంటంటే డైలీ సంపాదించుకునే దాంట్లో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ అనేది ఇంపోజ్ కాకుండా ఉండే విధంగానే వాళ్ళని చూసుకోవాలి. అంతేగాని మీరు తొందరగా అమౌంట్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎక్కువ మందిని వేసుకునే పరిస్థితి రావద్దని మనం వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. బయట వెహికల్స్ని కూడా ఖచ్చితంగా చెక్ చేస్తున్నాం. మేము ఒకటే మా దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోడ్డు జగిత్యాల టు కరీంనగర్ రోడ్ అనేది కొంచెము నేరో రోడే. సో వచ్చే భక్తులు కానీ వచ్చే మనుషులు కానీ కొంచెం నిమ్మలంగా వెహికల్ నడపాలి. ఎందుకనంటే ఇక్కడ టర్నింగ్స్ కానీ బయట వ్యక్తులకు తెలియదు. లోకల్లో ఉన్న వాళ్ళకి కొంత గొప్ప ఐడియా ఉంటుంది కానీ నాకు తెలియదు. కాబట్టి మీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే వస్తున్నారో భక్తులు కానీ వాళ్ళ వెహికల్ కానీ కొంచెం జాగ్రత్తగా అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ ఉండే విధంగానే వెహికల్లో పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే ఆ జగిత్యాల టు కరీంనగర్ రోడ్ అయితే కొంత నేరో ఉన్నంత వరకైతే దీనికి సంబంధించి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరైతే చాలా జాగ్రత్తగా వహించాలని చెప్తున్నాను. అంతేకాకుండా ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ సీజన్ కాబట్టి ఇటు కొండగట్టు కావచ్చు, వేములవాడ కావచ్చు, వచ్చే భక్తులు పెద్ద ఎత్తున అయితే వస్తున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించాలి. ఈ పరిమితికి మించి ఆటోలు అయితే ప్రయాణించొద్దని చెప్పేసి అయితే చెప్తున్నాను. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు అయితే మేము సూచనలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే గాంజాకి సంబంధించి అయితే ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా మేమైతే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. బార్డర్లో అయితే పరిశీలిస్తున్నాం. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అయితే లోపలికి అయితే వెహికల్స్ అయితే అలో చేస్తున్నాము. అంతేకాకుండా ఇటువంటి కేసులో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే సంసిద్ధమైతే ఉన్నామని చెప్పేసి అయితే గంగాధర్ అయితే అభిలాష్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.